పురపాలక సంఘంలో విలువైన సేవలు అందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు న్యాయం జరిగే విధంగా కృషి చేస్తానని పురపాలక శాఖ మంత్రి నారాయణతో చర్చించి అవసరమైన చర్యలు చేపడతామని శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం క్యాంపు కార్యాలయంలో సిఐటియు ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు ఎమ్మెల్యేను కలిసి తమ సమస్యలు పరిష్కరించాలని, పారిశుద్ధ్య కార్మికుల స్థానంలో యంత్రాలను ప్రవేశపెట్టడాన్ని వెంటనే నిలిపివేయాలని కోరుతూ ఎమ్మెల్యేకు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి మాట్లాడుతూ పారిశుద్ధ్య పనులు చేయడానికి భవిష్యత్తులో కార్మికులు ముందు వచ్చే అవకాశం ఉండకపోవచ్చుననే దూరదృష్టితో ప్రభుత్వం ఈ రంగంలో యాంత్రీకరణ చేయాలని ఆలోచన చేస్తుందన్నారు. ఇప్పుడు పనిచేస్తున్న కార్మికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తన బాధ్యత తీసుకుంటానని అన్నారు. కార్మికుల వారసత్వంగా వారి పిల్లలు కూడా ఇదే రంగంలో పనిచేయాలని ఎవరు కోరుకోరని అన్నారు. పారిశుద్ధ్య పనులకు మనుషుల స్థానంలో యంత్రాల వినియోగం ఆధునిక పరిపాలనా విధానం అన్నారు. తాను మున్సిపల్ చైర్మన్గా ఉన్న కాలంలోనూ ఎమ్మెల్యేగా 2 ఏళ్లలోనూ కార్మికుల శ్రేయస్సు కోసమే కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలిపారు. ఈ విధానం కానీ ఆ తరపు మామూలుగా మనం అంటే ఒరిజినల్గా ఎత్తట్లేదు, పర్మనెంట్ లేదు, కావాలంటే టెంపరీగా తీసుకుంది. ఈ సంస్కరణ ప్రకారం 2 రకాల జీవోల్ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. 975, 673 జీవోలు విడుదల చేసింది. ఈ విధానం వస్తే కనుక రాను కాలంలో మున్సిపల్ చేసే సర్వీసులన్నీ కూడా కాంట్రాక్ట్ విధానంలోకి తీసుకురావడం కోసం రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఇది వస్తే కనుక ఇప్పటివరకు ఆఫ్కాస్ట్లో పనిచేసే కార్మికులంతా కూడా జీతాలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ వర్క్ కాంట్రాక్ట్ వస్తే కనుక కాంట్రాక్ట్ చేతుల్లోకి కార్మికులు వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు కాంట్రాక్ట్ చేతిలో ఉన్నటువంటి వర్కరు తన ఇష్టం వచ్చినటువంటి వర్కర్లు తీసుకొచ్చి పని చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి అన్ని సేవల్ని ప్రైవేటీకరణ చేయడం, అలాగే పీపీ విధానంలో తీసుకురావడం, అలాగే కొన్ని పార్కులను కూడా ప్రైవేటీకరించడం, అలాగే రోడ్లు ప్రైవేటీకరించడం, అలాగే యోగా సాధ్య సోషల్ చేయడం, ఇవన్నీ తీసుకొస్తే కనుక రానున్న కాలంలో ఈ విధానం వస్తే కనుక కార్మికులు ఉపాధి కోల్పోయే పరిస్థితుంది. అలాగే పెద్ద మిషనరీ కూడా పెద్ద ఎత్తున తీసుకొస్తే కనుక కొన్ని ఆటో డ్రైవర్లు వగేరా కూడా ఉపాధి కోల్పోయే పరిస్థితుంది. కాబట్టి ఈ విధానాన్ని మార్చి పాత పద్ధతిలో కొనసాగించి అవకాశం కొనసాగించి పర్మనెంట్ మాకు ఏదైతే గతంలో సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చిన జీవోల ప్రకారం ఆర్డర్స్ ప్రకారం సమాన పనికి సమాన వేతం కానీ అలాగే పర్మనెంట్ స్వభావం ఉన్నటువంటి కార్మికులందరూ కూడా పర్మనెంట్ చేయాలనే విధానం ఉంది. ఆ ఆర్డర్స్ కూడా ఇచ్చున్నాయి. ఆ ప్రకారం కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా ప్రైవేటీకరణ చేయాలనేది ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాము. ఈ విధానానికి మేము అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ శాసనసభ్యులకు కూడా మా వినతి పత్రాలు ఇవ్వాలని మా రాష్ట్ర కమిటీ పిలిపించింది. ఆ కార్యక్రమంలో భాగంగా మన స్థానిక బొలిశెట్టి శ్రీనివాస్ గారికి మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఆయనకి మా తరపుని మినిస్టర్ గారికి తెలియవేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. మున్సిపల్ వర్కర్స్ అందరూ కూడా వాళ్ళ న్యాయమైన కోరికలు మాకు తీర్చమని అడగడానికి ఇక్కడికి ఇచ్చేసారు. అదేవిధంగా కరుణాయేశ్వరరావు గారు, ఇంకా యూనియన్ నాయకులు, వర్కర్స్ అందరూ కూడా కలిసి వచ్చారు. ఇప్పుడు కూడా ప్రభుత్వం 100 ఆలోచనలు చేసి ఒక నిర్ణయం తీసుకుంటుంది. మీ ఆలోచన కరెక్ట్ అయి ఉండొచ్చు, కానీ ఇది 975, 673 జీవోల్ని దాంట్లో ఉన్న సారాంశం ఏంటి, అసలు ఏం చేయాలనేది కూడా వాళ్ళు డిస్కషన్ చేశారు. ఇప్పుడు ఏదైనా మెకనైజర్ అనేది ఇండియాలో ఇంతవరకు చాలా తక్కువ జరుగుతుంది. శానిటేషను కొత్త విధానాలు తీసుకురావాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉండడం కరెక్టా. సేమ్ టైం మనుషులు కూడా బతకాలనేది ప్రభుత్వ ఉద్దేశం. ఎవరు పని పోగొట్టకుండా చూసే బాధ్యతని ప్రభుత్వం తీసుకుంటుంది. ఖచ్చితంగా నారాయణ గారు కూడా నేను చెప్తాను, మీరు ఆరోగ్యంగా ఉంటే ఊరు ఆరోగ్యంగా ఉంటుందనే విషయం నాకు తెలుసు. కాబట్టి ఎప్పుడూ నేను మున్సిపల్ కార్మికులకి ఏది మంచి జరిగితే చేశాను 5 సంవత్సరాలు. ఇప్పుడున్న 2 సంవత్సరాలు కానీ ఇప్పుడు రాబోయే రోజుల్లో కానీ మీకు అన్యాయం జరగకుండా చూడడానికి నా వంతుగా కృషి నేను చేస్తానని చెప్పి మీకు మనస్ఫూర్తిగా తెలియజేస్తాను. ఏదో మీరు వచ్చారు కాగితం తీసుకున్నామని కాదు, రేపు పొద్దున్న డిస్కషన్లోకి వెళ్ళినప్పుడు మున్సిపల్ మంత్రి గారికి ఖచ్చితంగా ఇది న్యాయమైన కోరికలు అండి. వాళ్ళు ఎప్పటి నుంచో ఆ పని చేయడానికి కూడా ఇప్పుడు ఈ కారణాలు ఏంటంటే ఈ పని చేయడానికి అందరూ ఇష్టపడట్లేదు. శానిటేషన్ అనేది కొంతమంది ఫ్రస్టేజ్గా ఫీల్ అవుతున్నారు, చేయట్లేదు. కాబట్టి అందరూ చదువుకోవాలి, మీ పిల్లలు కూడా చదువుకోవాలి, కానీ మన తరతరాలుగా ఈ శానిటేషన్ చేయాలని ఆలోచన ఉండకూడదు. ప్రభుత్వం కూడా రాబోయే రోజుల్లో ఇలా వస్తే రేపొద్దున అందరూ జాయిన్ అవ్వకపోతే మరి క్లీనింగ్ ఉండాలి. గ్రీన్ ఆంధ్ర అనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. దాంట్లో భాగంగా అలాంటి స్టాఫ్ తక్కువ ఉన్నప్పుడు ఏదైనా మనం తీసుకోవచ్చు. ఇదివరకు మనం ట్రాక్టర్ మీద తోలేం, ఇప్పుడు డంపర్ బిన్స్ వచ్చినాయి దాని స్థానే. ఎందుకంటే ఆ బరువు ఆ పనులు ఇప్పుడు ఎవరు చేయలేకపోతూ ఉన్నారు. ఇప్పుడున్న మీరు కూడా రేపు తరంలో రేపు నెక్స్ట్ జనరేషన్ చదువుకుని మన పిల్లలకు మంచి భవిష్యత్తు రావాలని ఆలోచన చేస్తారు తప్ప ఈ జనరేషన్ బతకూడదనే ఆలోచన ఏ ప్రభుత్వానికి ఉండదు. ఖచ్చితంగా దాన్ని మేము వ్యతిరేకిస్తాం. అలా జరిగితే మాత్రం మేము చెప్తాం ఇది అన్యాయం సార్. ఇప్పుడు మీరు రిటైర్మెంట్ అయిపోయారు అనుకోండి, అప్పుడు ఆలోచన చేయాలి. ఇది ఎవరు రావట్లేదు, రానప్పుడు ఈ క్లీన్ అండ్ గ్రీన్ ఎలా చేయాలనేది మెకనైజ్డ్ చేయాలా లేకపోతే కాంట్రాక్టర్కి ఇవ్వాలనేది
ఆలోచన చేయాలి. ఇది ఇప్పుడు మీరు చాలా సిటీస్లో ఆల్రెడీ ఈ విధానం జరుగుతూ ఉంది. ఈ కాంట్రాక్ట్ విధానం పెద్ద పెద్ద సిటీస్ అన్నీ కాంట్రాక్ట్ విధానమే. కాంట్రాక్టర్ ఉంటాడు, ఆ కాంట్రాక్టర్ క్లీన్ చేసి అప్పు చెప్పాలి, లేకపోతే వాళ్ళ బిల్లులు రావు. ఆ విధంగా రెస్పాన్సిబిలిటీ కోసం ఫిక్స్ చేసింది అది. తప్పకుండా నారాయణ గారితో మాట్లాడి దీని మీద ఒక నిర్ణయం వచ్చేలాగా నేను ప్రయత్నం చేస్తానని మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్.